ప్రపంచ ప్రఖ్యాత దావోస్ ఆర్థిక వేదికను తలపించే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025లో పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ ప్రభుత్వం గ్రాండ్ సక్సెస్ అయింది. భారత్ ఫ్యూచర్ సిటీ వేదిక నిన్న ఇవాళ 2 రోజుల పాటు జరిగిన గ్లోబల్ సమిట్లో 5,39,495 కోట్ల పెట్టుబడులను దక్కించుకుంది. వివిధ సంస్థలతో ఒప్పందాలు ఎంవీఏల రూపంలో ఈ పెట్టుబడులను సాధించుకోగలిగింది. గ్లోబల్ సమిట్లో భాగంగా నిన్న 2,43,000 కోట్ల రూపాయలు, ఇవాళ 2,96,495 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు విజన్ 2047 డాక్యుమెంట్ పేరుతో అభివృద్ధికి ప్రణాళికలు వేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేత్తలను సంస్థలను అమితంగా ఆకట్టుకుంది. ప్రపంచ ప్రఖ్యాత దావోస్ ఆర్థిక వేదికను తలపించే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025లో పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ ప్రభుత్వం గ్రాండ్ సక్సెస్ అయింది. భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా నిన్న ఇవాళ 2 రోజుల పాటు జరిగిన గ్లోబల్ సమిట్లో 5,39,495 కోట్ల రూపాయలను పెట్టుబడులను దక్కించుకుంది. వివిధ సంస్థలతో ఒప్పందాలు ఎంవీఏల రూపంలో ఈ పెట్టుబడులను సాధించుకోగలిగింది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ ఎడిటర్ నేతాజీ అందిస్తారు. నేతాజీ, చెప్పండి, ఈ గ్లోబల్ సమ్మిట్లో తెలంగాణ ప్రభుత్వం సక్సెస్ అయిందని అనుకోవచ్చా? అప్డేట్స్ ఏంటి? సౌజన్య, తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న ప్రకారం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో అందులో పెట్టుబడుల వెల్లువ అయితే కొనసాగుతుంది. మొదటి రోజు 2,43,000 కోట్లకు సంబంధించిన అవగాహన ఒప్పందాలు కుదిరితే ఈ రోజు అంటే సాయంత్రం 4 గంటల వరకు 2,96,495 కోట్లకు సంబంధించిన ఎంఓయూలు కుదిరినట్టుగా ప్రభుత్వం అయితే చెప్తుంది. మొత్తంగా సాయంత్రం 4 గంటల వరకు చూస్తే 5,39,495 కోట్ల పెట్టుబడులు అన్నవి తెలంగాణకి తరలి వచ్చాయి. ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు సుముఖత వ్యక్తం చేసినట్లుగా ప్రభుత్వం అయితే చెప్తుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం రెండో రోజు అయితే భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చినట్లుగా తెలుస్తుంది. అందులోనూ ఫుడ్ ప్రాసెసింగ్ కావచ్చు, డేటా సెంటర్లు కావచ్చు, ఫార్మా సెక్టర్ కావచ్చు, క్లీన్ ఎనర్జీ రంగం కావచ్చు, వీటిల్లోనే ఎక్కువగా పెట్టుబడులు వచ్చినట్టుగా ప్రభుత్వం అయితే చెప్తుంది. దీనికి సంబంధించి కూడా కొన్ని లెక్కలను అయితే ఇప్పటికే విడుదల చేసింది. ఇన్ఫ్రాకి డీసీ పార్క్స్ 150 ఎకరాల్లో 1 గిగావాట్ సామర్థ్యం గల భారీ డేటా పార్క్ అభివృద్ధి చేసేందుకు 70,000 కోట్ల పెట్టుబడులతో ముందుకు వచ్చినట్టుగా ప్రభుత్వం అయితే చెప్పింది. అలానే జేసీకే ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ 9,000 కోట్ల పెట్టుబడితో పెద్ద స్థాయి డేటా సెంటర్ల నిర్మాణం చేపడుతుందన్నట్లుగా, దీంతో సుమారు 2,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా ప్రభుత్వం అయితే చెబుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అలానే ఏజీపీ గ్రూప్ మొత్తం 6,750 కోట్ల పెట్టుబడితోటి 1 గిగావాట్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు ఎంఓయూ కుదుర్చుకుంది. అలానే బయోలాజికల్ ఈ లిమిటెడ్ టీకాలు, పరిశోధన, అభివృద్ధి, తయారీ సేవల విస్తరణలో భాగంగా మొత్తం 3,500 కోట్ల కొత్త పెట్టుబడి ప్రకటించినట్లుగా ప్రభుత్వం అయితే చెప్తుంది. గత పెట్టుబడితో కలిపి మొత్తం 4,000 కోట్లు అవుతున్నట్లుగా, అలానే 3,000కు పైగా ఉద్యోగాలు రాబోతున్నట్లుగా ప్రభుత్వం నుంచి ఒక అఫీషియల్ లెటర్ అయితే విడుదలైంది. అలానే ఫెర్టిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 2,000 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో అధునాతన ఆహారం, వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసేందుకు ఎంఓయూ కుదుర్చుకుంది. దీంతో 800కు పైగా ఉద్యోగ అవకాశాలు రానున్నట్టుగా చెప్తున్నారు. అలానే స్థిర వ్యవసాయానికి అవసరమైన పోషకాలు కావచ్చు, బయో ఉత్ప్రేరకాలు కావచ్చు, వాటి తయారీకి 200 కోట్ల పెట్టుబడి ప్రతిపాదించినట్లుగా చెప్తున్నారు. వింటేజ్ కాఫీ అండ్ బేవరేజెస్ లిమిటెడ్ ఫ్రీజ్ డ్రైడ్ కాఫీ ప్లాంట్ స్థాపనకు 1,100 కోట్ల పెట్టుబడితోటి ఒక యూనిట్ ని ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. దీని ద్వారా 1000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లుగా చెప్తున్నారు. అలానే రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ 1,500 కోట్ల పెట్టుబడితో ఒక యూనిట్ ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు. దాని ద్వారా 1000 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నట్లుగా చెప్తున్నారు. ఎలక్ట్రానిక్ తయారీ సేవల విస్తరణలో కేన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్ 1000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రతిపాదించినట్లుగా కూడా ప్రభుత్వం చెబుతుంది. ఆర్టీ సిటీ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 3 విడతల్లో 2,500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లుగా ఇప్పటికే అవగాహన ఒప్పందం కుదిరింది. దీంతో దాదాపు 1,600 మందికి పైగా ఉద్యోగాలు లభించబోతున్నాయి. పర్ఫ్యూ గ్రూప్ 50 మెగావాట్ల సామర్థ్యం గల గ్లోబల్ కెపాసిటీ ఏఏ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతుంది. దీని ద్వారా 3,000 మందికి
ఉపాధి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అరబిందో ఫార్మా 2,000 కోట్లతో విస్తరణ చేపట్టి 3,000కు పైగా ఉద్యోగాలు సృష్టించబోతుంది అన్నట్లుగా ప్రభుత్వం చెబుతుంది. అలానే హెటిరో సంస్థ ఏదైతే ఉందో మందుల తయారీ యూనిట్ల విస్తరణకు 1,800 కోట్ల పెట్టుబడి ప్రకటించింది. దీంతో 9,000కు పైగా ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు రాబోతున్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. అలానే గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉందో 1,200 కోట్ల పెట్టుబడితోటి దాదాపు 3,000 మందికి ఉపాధి కల్పించబోతుంది. భారత్ బయోటెక్ 1,000 కోట్ల పెట్టుబడితోటి పరిశోధన, అభివృద్ధి, తయారీ సేవల కోసం ఆధునిక కేంద్రం ఏర్పాటు చేయబోతుంది. దీంతో 200కు పైగా ఉద్యోగాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఆహార పానీయాల తయారీ విస్తరణలో కేజేఎస్ ఇండియా ఏదైతే ఉందో అది 650 కోట్ల పెట్టుబడికి ముందుకు వచ్చింది. అలానే గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ రాష్ట్రంలో పాల ఉత్పత్తి విస్తరణకు 150 కోట్లతో ఒక యూనిట్ అయితే ఏర్పాటు చేయబోతుంది. దాంతో పాటు అనేక పారిశ్రామికవేత్తలు కూడా తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు సుముఖత అయితే వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు అయితే దాదాపు 5,39,000 కోట్లకు సంబంధించిన పెట్టుబడులు వచ్చాయి. ఈ రోజు ఈ సమ్మిట్ ముగియబోతుంది కాబట్టి చివరి వరకు గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగానే వచ్చినట్లుగా అయితే ప్రభుత్వం చెప్తుంది. కాకపోతే ఏ స్థాయిలో పెట్టుబడులు గ్రౌండింగ్ అవుతాయన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ఏదేమైనా కూడా ప్రభుత్వం చెప్తున్న ప్రకారం కనుక చూస్తే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అన్నది మాత్రం దిగ్విజయం అయిందనే మనం చెప్పాల్సి ఉంటుంది. సౌజన్య, అలాగే నేతాజీ సినీ ప్రముఖులు కూడా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయినట్టుగా తెలుస్తుంది కదా, మరి సినీ రంగంలో ఏమన్నా పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశం కానీ సినీ రంగానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా ఈ ఫ్యూచర్ సిటీ వేదికగా జరిగేటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? అంటే సినీ పెద్దలైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు, చిరంజీవి విడిగా కలిశారు, అంతకుముందు దిల్ రాజు కావచ్చు, జెనీలియా కావచ్చు, రితేష్ దేశ్ముఖ్ కావచ్చు, అలానే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా కలిశారు. ప్రభుత్వం ఒకటే చెప్తుంది, 24 క్రాఫ్ట్స్ ఏదైతే ఉందో ఆ సినిమా ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగానే స్థానికులను ట్రైన్ చేసే అంశాన్ని కూడా పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆ సినీ ఇండస్ట్రీ పెద్దలను అయితే కోరారు. ఫ్యూచర్ సిటీలో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని కూడా ఇప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అలానే సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను కల్పించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నట్టుగా కూడా ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ అభివృద్ధి కోసం కావచ్చు, ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం కావచ్చు, మీరు ఎలాంటి సలహాలు ఇచ్చినా స్వీకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ప్రభుత్వం తరఫున మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించేందుకు తమ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అన్నట్టుగా కూడా ఆయన సినీ పెద్దలతో అన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఈ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో దీని ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులని ఆకర్షించాలన్న ఏకైక లక్ష్యంతో దీన్ని నిర్వహించారు. ఇప్పటి వరకు కనుక చూస్తే దేశంలో రాష్ట్ర జనాభా అంటే తెలంగాణ వాటా 2.9% ఉంది. అంతా ఉన్నప్పటికీ కూడా దేశ జీడిపిలో తెలంగాణ వాటాను కనుక చూస్తే 5% ఉంది. దాన్ని 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా నిలపాలనుకుంటున్నారు. తద్వారా దేశ జీడిపిలో తెలంగాణకు సంబంధించిన వాటా అన్నది 10% పెరిగే అవకాశం ఉంటుంది. అదే లక్ష్యంతో మేము ముందుకు వెళ్తున్నాం. మాకు కేంద్ర ప్రభుత్వంతో పాటు పారిశ్రామికవేత్తలు అందరూ సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నైతే ఆయన నిర్వహించారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినట్టుగా అయితే చెప్తున్నారు. మరి చివరి వరకు చూస్తే గ్రౌండింగ్ అన్నది ఎంతవరకు అవుతుందన్నది మాత్రం వేచి చూడాలి. సౌజన్య, థ్యాంక్ యూ నేతాజీ.